మష్రూమ్ని ఉపయోగించి ఒక చక్కటి రెసిపీ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే మష్రూమ్ ఫ్రైడ్ రైస్. మష్రూమ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మష్రూమ్స్, బాస్మతి రైస్, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, వెన్న, షాజీరా, జీలకర్ర, ఉప్పు అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవటమే. అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే మనము రైస్ని నానబెట్టేసుకోవాలి. సో కరెక్ట్గా ఈ కొలత తీసుకుంటున్నాను. సో కొలత ప్రకారంగా మనము వాటర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి సో ఎగ్జాక్ట్లీ ఒక కప్పు దాన్ని మనము వాటర్లో నానబెట్టుకుని ఫస్ట్ కడిగి తీసుకొచ్చేసి తర్వాత వాటర్లో నానబెట్టేసుకుందాం. సో ఒక కప్పు బాస్మతి రైస్ వాటర్లో నానబెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనము ఈ మష్రూమ్స్ రెడీ చేసేసుకుందాం, కట్ చేసేసుకుందాము. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేటువంటి రైస్, ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఎస్పెషలీ మనకి ఇక్కడ తెలంగాణలో బగారా రైస్ అని రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. అందులో మసాలాలు అన్నీ కూడా యాడ్ చేస్తారు అందులో. కానీ ఇక్కడ ఏంటంటే నేను మసాలా చాలా అసలు మసాలా లేదనుకోండి, మసాలా లేని రైస్ నేను తయారు చేస్తున్నాను అనమాట. జస్ట్ ఫ్రై ఈ మష్రూమ్స్ ఒకటే ఫ్లేవర్ ఇస్తుంది. షాజీరా ఒకటి మాత్రమే ఇందులో యాడ్ చేస్తున్నాం అనమాట. జీలకర్ర, షాజీరా ఆ ఫ్లేవర్స్ చాలా మష్రూమ్ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటాయి కాబట్టి వాటితోనే నేను ఇక్కడ ఈ ఫ్రైడ్ రైస్ అనేది చేస్తున్నాను. సింపుల్గా అయిపోతుంది, చాలా ఫైన్ టేస్ట్ ఉంటుంది, చేయటం కూడా చాలా ఈజీ అనమాట, తొందరగా కుక్ అయిపోతుంది. సో మష్రూమ్స్ని చక్కగా ఇట్లాగా లెంత్ వైజ్ కట్ చేసేసుకుందాము. ఇవి ముట్టుకోవటానికి తర్వాత చూడటానికి బల్కీగా ఉన్నా కానీ పట్టుకుని మనం చూస్తే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట. ఇలా చూస్తే లైట్ వెయిట్గా ఉంటుంది. సో అలాగే చాలా తక్కువ క్యాలరీస్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. తక్కువ క్యాలరీస్, మంచి విటమిన్స్, మినరల్స్, ముఖ్యంగా వైటమిన్ డి కంటెంట్ ఇందులో ఉంటుంది. సో ఏ వెజిటబుల్స్లోని ఇందులోని వైటమిన్ డి ఉండదు. అంటే మనకి ఎగ్ ఎల్లోలో ఉంటుంది వైటమిన్ డి, తర్వాత కొంచెం అంతా మనకి పుట్టగొడుగుల్లో కూడా వైటమిన్ డి ఉంటుంది. సో ఫైన్గా కట్ చేసేసుకున్నాను, పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవటమే. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసుకుని ఫస్ట్ కొంచెం మష్రూమ్స్ ఫ్రై అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకుని అది ఫ్రై చేసుకుని అప్పుడు మనం దాన్ని కరెక్ట్గా మోతాదు ప్రకారంగా వాటర్ యాడ్ చేసి, అంటే ఒక కప్పు రైస్కి 2 cups వాటర్ యాడ్ చేస్తే చక్కగా కుక్ అవుతుంది అన్నమాట, పొడిగా వచ్చేస్తుంది మనకి. సో అలాగా కొంచెం మెత్తగా కావాలనుకుంటే వాటర్ ఇంక్రీజ్ చేయాలి, ఎవరికైనా తెలిసిన విషయమే. సో పొడిగా చక్కగా నీట్గా రావటం అనేది ఒక మ్యాజిక్ అనమాట. సో ఇక్కడ మనకి ఇది హీట్ అయిపోయింది కాబట్టి సో ఇక్కడ నూనె, నెయ్యి ఉపయోగించకుండా వెన్న ఉపయోగిస్తున్నాము. వెన్న ఇప్పుడు కూడా ఒక డిఫరెంట్ టెక్స్చర్ ఇస్తుంది. ఫస్ట్ అన్నిటికంటే ముందు ఒక టెక్స్చర్, ఒక షైనీనెస్, తర్వాత ఒక ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ అనేది ఉంటుందన్నమాట వెన్న ఉపయోగించడం వల్ల. సో చక్కగా వెన్న యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం షాజీరా, తర్వాత జీలకర్ర, కరివేపాకు, పుదీనా, నెక్స్ట్ మనము పచ్చిమిర్చి. ఆల్రెడీ పుదీనా వేసేటప్పటికి చాలా మంచి ఫ్లేవర్ ఆల్రెడీ వచ్చేస్తుంది.
జస్ట్ ఇట్లాగా స్లిట్ చేసేసి నెక్స్ట్ మష్రూమ్స్, మష్రూమ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం రైస్ యాడ్ చేసేసుకోవటమే. సో రైస్కి తర్వాత మష్రూమ్స్కి తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో మీకు కొంచెం అంటే మనము వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రైస్, ఒక కప్పు రైస్కి ఆల్మోస్ట్ మనము ఒక కప్పు మష్రూమ్స్ ఉపయోగించినట్టు అనమాట. రైస్ని కొంచెం ఫ్రై చేద్దాము. ఈ వాటర్ కొంచెము తగ్గే వరకు కొద్దిగా రైస్ ఫ్రై చేసిన తర్వాతే మనకి ఆ ఫ్రైడ్ రైస్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. కొంచెం అంతా వాటర్ తగ్గే వరకు, కొంచెము రైస్ కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేద్దాం. సో పచ్చిమిర్చితో వచ్చేటువంటి ఘాటే దీనికి. తర్వాత మనము షాజీరా, జీలకర్ర, పుదీనా యాడ్ చేసాం కదా, అవి ఫ్లేవర్స్. ప్లస్ మష్రూమ్స్ అనేవి చాలా టేస్ట్ ఇచ్చేటువంటి ఆహార పదార్థం అనమాట. సో ఆ టేస్ట్ దీనికి సరిపోతుంది. సో కొంచెం వాటర్ ఇంకిపోయింది, డ్రై అవుతుంది, వాటర్ యాడ్ చేసేసుకుందాం. సో ఈ కప్పుతో రైస్ తీసుకున్నాను కాబట్టి ఈ కప్పుతో 2 మెజర్ వాటర్. సో ఇట్లాగా డ్రై అయిపోయే వరకు ఇట్లా కొంచెం ఫ్రై చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేద్దాం. ఈ స్టెప్లో మనము కొంచెం ఇట్లాగా టేస్ట్ చూసుకోవటం, కొంచెం ఉప్పుగా ఉండేటట్టుగా ఉండాలన్నమాట. ఎందుకంటే కుక్ అయిపోయిన తర్వాత ఆ ఉప్పు పోతుంది కాబట్టి. సో టేస్ట్ చూసుకుని మనము ఉప్పు కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం. సో రైస్ కుక్ అయ్యే వరకు ఒక 10 minutes వెయిట్ చేద్దాం. ఈ కుక్ అయ్యే లోపల బాస్మతి రైస్ గురించి, మష్రూమ్స్ గురించి మరికొన్ని 2-3 విషయాలు. ముఖ్యంగా ఏంటంటే మనము ఇప్పుడు ఉపయోగించినవి ఏంటంటే బటన్ మష్రూమ్స్ అంటారనమాట. అంటే చిన్న సైజుగా ఉంటుంది. తర్వాత వేరే పెద్ద మష్రూమ్స్ కూడా ఉంటాయి. డ్రైడ్గా కూడా మనకి మష్రూమ్స్ దొరుకుతూ ఉంటాయి. షీటకి మష్రూమ్స్ అని దొరుకుతాయి. తర్వాత రీషి మష్రూమ్స్ అనేవి దొరుకుతాయి. పుట్టగొడుగులు అన్నీ కూడా మెయిన్గా మనం ఉపయోగించేవంటే 3 రకాలటువంటి పుట్టగొడుగులు మనం ఉపయోగించుతాము. ఒకటేంటంటే ఈ బటన్ పుట్టగొడుగులు, తర్వాత షీటకి పుట్టగొడుగులు, తర్వాత రీషి అనే పుట్టగొడుగులు అనమాట. ఇవి ఫ్రెష్గా యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే డ్రైగా కూడా ఉపయోగించుకోవచ్చు. డ్రైగా ఉపయోగించేవి ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని సూప్స్లో యాడ్ చేసుకుంటే కనుక, ఎనీ సూప్లో మనం యాడ్ చేసుకుంటే కనుక సూప్ టేస్ట్ అనేది చక్కగా ఎన్హాన్స్ అయిపోతుంది అనమాట. ఈ రెసిపీలో మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఫ్రైడ్ రైస్లో మనం బాస్మతి రైస్ ఉపయోగించాం, రెగ్యులర్ రైస్ కాకుండా. బాస్మతి రైస్ ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ నార్మల్ రైస్ కంటే తక్కువగా ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇది డెఫినెట్గా తీసుకోవచ్చు. ప్లస్ మనం ఇంకా ఇందులో పుట్టగొడుగులు యాడ్ చేసేటప్పటికి ఏంటంటే అది గ్లైసెమిక్ ఇండెక్స్ ఇంకా తగ్గుతుంది అన్నమాట. అంటే కొన్ని వెజిటేబుల్స్ ఇవన్నీ యాడ్ అయ్యేటప్పటికి ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది అనమాట. సో డెఫినెట్గా ఇది ఇలాంటి ఒక స్పెషల్ ఐటమ్ తీసుకోవాలి, ఒక స్పెషల్గా చేసుకుని తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ప్లాన్ చేస్తే కనుక మీకు ఆ స్పెషల్ ఫుడ్ దొరుకుతుంది. బాస్మతి రైస్ లేకుంటే స్పెషల్ రైస్ తీసుకున్న ఫీలింగ్ ఉంటుంది, రైస్ తిన్న ఫీలింగ్ ఉంటుంది బేసికలీ. సో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు అన్నమాట. చూద్దాం ఇది ఎంతవరకు వచ్చిందో. సో చక్కగా రెడీ అయిపోయింది. కొంచెం అంతా వాటర్ ఇలా చూడండి, కొద్దిగా వాటర్గా అనిపిస్తుంది కదా. సో ఈ టైంలోనే మనము ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మూత పెట్టేసేసి ఒక 10 minutes అలా వదిలేస్తే చక్కగా ఈ రైస్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. పొడి పొడిగా చక్కగా వచ్చేస్తుంది. సో ఒక 10 minutes వెయిట్ చేసి సర్వ్ చేసేసుకుందాం. సో 10 minutes అయిపోయింది కదా, చూద్దాము.
సో సర్వ్ చేసేసుకుందాము.